ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. ఎన్నిసార్లు చెప్పినా అంతే, బయట పడేసి వెళ్ళిపోతారు. వీళ్ళేదో మనకు ఫ్రీగా ఇస్తున్నట్టు. ఇవాళ ఏ వారం? ఇంకే వారం? పెద్దింటి గొడవలు పెద్ద ముగ్గేసింది కదా, శుక్రవారమే. ఇవాళ ఈ ముగ్గు ఎవడు దొక్కుతాడో వాడి లైఫ్ ఫట్టే ఫట్టే. ఈ ముగ్గు దొక్కితే ప్రమాదం బాబు. ఏమైంది? ఈ ముగ్గు దొక్కితే మన పని వేరే రూట్లో వెళ్దాం సార్. ఆపు, ఇక్కడ ఆపు. ఈ ఇల్లు ఇంకా ముందు కదా, అన్నదే ముందు ఇక్కడ ఆపు. చచ్చాను నేను, అసలు నీ ఆటోలో ఎక్కలేదు. నీకు నాకేం సంబంధం లేదు. ఇదిగో మీటర్ మీద 10 రూపాయలు. నువ్వు అయిపోయావు రే. నేను ఈ ఆటోలో రాలేదు, బస్సులో వచ్చాను. ఇదిగో ఇట్రావయ్యా. నీ టైర్ పడి చెరిగిపోయిన చోట ముగ్గు నేనెందుకు వేయాలి? కళ్ళు కనపడకుండా నేను కష్టపడి వేసిన ముగ్గుని తొక్కించావు కనుక. నువ్వు రోడ్డు మీద ముగ్గేస్తే నీ ఆకాశం నుంచి వెళ్ళాలా? ఇది పబ్లిక్ రోడ్, నీ తాతగారి సొమ్ము కాదు. తాతయ్య ఏం బాబు, భవిష్యత్తులో ఆటో తోలాలి లేదా? వీడెవడో తెలుసా? ఈ కూరగాయలు బండి ఓనరు. నీలాగే ఆవేశపడి ముగ్గైనన్నాడు, లెగ్ అవుట్. డ్రైవర్ ని పెట్టుకున్నాడు. పెద్ద కోడలు లక్ష్మీదేవిని చూశారు కదా, ఇంకా రెండో కోడలు పార్వతీదేవిని చూడండి. గుడ్ మార్నింగ్ పారు. ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. గుడ్ మార్నింగ్. అయ్యో లేట్ అయిందా? అబ్బే ఇప్పుడు 8 o'clock అయింది. గుడ్ మార్నింగ్ మేడం. లిప్స్టిక్ వేసుకుని పళ్ళు తోముకోండి. ఇవ్వు. This is All India Radio Madras. పెద్దది ఇంగ్లీష్ నాకు అర్థమై చావదు. From Delhi. పేపర్ వచ్చిందా? తాతయ్య, పార్వతి లేచింది. పేపర్ వస్తుంది రేది. రై, మీ నాన్న ఎక్కడ? వీడొకడు ఎప్పుడు చూసినా నోట్లో వెళ్ళు. నాన్న ఎక్కడరా? నాకు తెలియదురా బుట్టి. వాడు నోరు తెలిస్తే కంపెనీ కదరా, నోట్లో వేలు అలవాటు వస్తుంది చేస్తాం. మీ దగ్గర ఉందా? థ్యాంక్ యూ. ఒరే తోక, నా అనుమతి లేకుండా వంటగదిలో అడుగు పెట్టినా ఏ వస్తువు ముట్టుకున్నా అట్ల కడత వాత పెట్టానని చెప్పానా? చెప్పారనుకోండి, మా అమ్మగారు లేచారు అందుకని. అది నాకు తెలుసు. దేవుడి దేవల్ల హాలిక్స్ నేనే కల్పిస్తాను. తినమ్మా. వద్దు మమ్మీ. తినమంటుంటే. వద్దు. పార్వతి, హాలిక్స్ తీసుకో. నీకెందుకక్క అంత శ్రమ? ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు తీసుకో. ఇదిగో తిను. ఏం రాజా, నువ్వు మాత్రం నోట్ల నుంచి వేలు తీమా. అసలు నియమనంగానే వీడు సగం చెడిపోయాడు. సాయంత్రం త్వరగా వచ్చేయండి. పాపను పార్కు తీసుకెళ్ళాలి, మర్చిపోవద్దు. అది ఎప్పటి నుంచో గొడవ చేస్తుంది. 5 o'clock వచ్చేస్తాను. టాటా పెద్దమ్మా. టాటా మమ్మీ. టాటా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీకోసం చాలా మంది వెయిట్ చేసి వెళ్ళిపోయారు. నా కోసం వెయిట్ చేయడానికి సింపుల్ గా నేను ఏమైనా సీఎంనా పిఎంనా? అందరూ అప్పుడే వెళ్ళగా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మోసం, దారుణం. ఏమైందండి? పట్టబగలు మీ అందరూ చూస్తుండగా నా టైపిస్ట్ దొంగలు ఎత్తుపోయారు. ఏం కంగారు పడకండి. మీరు రోజు లేట్ గా వస్తున్నారని ఆఫీసర్ గారు నేనే టైప్ చేసుకుంటారని లోపలికి తీసుకెళ్లారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీ పని కూడా నేనే చేస్తాను. ఇక నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు. పర్లేదు సార్, నా జీతం నాకు ఇస్తే సరిపోతుంది. చెయ్యి. మనిషి నాకు ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. మీరు తర్వాత రండి. సారీ సార్, ఇక మీద అలా జరగదు. షటప్. ఈ రొటీన్ డైలాగ్ విని విని విసిగిపోయాను. గెట్ అవుట్. ఏంట్రా రెస్పెక్ట్ ఇచ్చిన కొద్ది రెచ్చిపోతున్నావు? నాకు మాత్రం టైంకి ఆఫీస్ రావాలని ఉండదా? సిన్సియర్ గా వర్క్ చేయాలని ఉండదా? ఏదో నా టైం బాగలేదు. ఆ చిట్ ఫండ్ కంపెనీలో పార్ట్నర్ గా జరిగి 30,000 పోగొట్టుకున్నాను. అప్పు నువ్వు కట్టాయి. రేపటి నుంచి అందరికంటే ముందు నేనే వచ్చి ఆఫీస్ రావాలి, నేనే తెరుస్తా. నువ్వు చేసిన దిక్కుమాలప్పుడు నేను కట్టాలా? హలో, ఏంటి 5 గంటలకు కాన్ఫరెన్సా? అయ్యో. హలో స్టెల్లా, ఏడు పుట్టినరోజా? ముందు తీసుకున్న అప్పు ఇవ్వు మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. టుడే ఇస్ మై బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. టుడే ఈవినింగ్ దేర్ ఇస్ అ పార్టీ. మీరు తప్పకుండా రావాలి. కాన్ఫరెన్స్ ఉంది, కుదరకపోవచ్చు. ఎనీవే ఐ విల్ ట్రై టు కమ్. అనయా, ఓ పని చెయ్యి. నేను ఇంటికి రావటం లేట్ అవుతుందని పార్వతికి చెప్పు, లేకపోతే అప్సెట్ అవుతుంది. దొరికిపోయావు. పార్వతికి ఎలా చెప్పాలో నాకు తెలుసులేరా. సింపుల్ గా నేను చూసుకుంటా కదా.
అమ్మా అమ్మా టైం అయిపోయింది. చీకటి పడితే పార్కులో ఏం కనపడదు. వచ్చేస్తారమ్మా. బావగారు ఆ, ఆయన రాలేదా? రాలేదమ్మా. ఏ మమ్మల్ని బయట తీసుకెళ్తానన్నారు. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. నువ్వే కంగారు పడకమ్మా. వస్తాను మాటిచ్చారు కదా, తప్పకుండా వస్తాడు. హలో. ఒరేయ్ ఒకసారి పార్వతికి ఫోన్ ఇవ్వు, ఇక లేట్ అయ్యేలా ఉంది. ఎవరండి? రాంగ్ నెంబర్ ప్లీజ్. రాంగ్ నెంబర్ అమ్మా. ఫోన్ పెట్టేరా. ఒరేయ్ చచ్చండ్రా బాబాయ్, వీడేదో ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడు. ఆ గోపాలకృష్ణ రానివ్వండి. దేవుడి దేవుల్లో వాడు పని చెప్తాను. వస్తాడులేవే, వాడు ఏమన్నా అలాగా ఆఫ్టర్ క్లర్క్ మేనేజర్. పైగా ఈ రోజు స్టెనోస్టెలా పుట్టినరోజు కూడాను. స్టెనోస్టెల్లానా? వెలగనోరు ఊరికే ఉండదు. స్టెనోస్టెలా రావు, స్టెలా రావు మగాడు. నా దగ్గర దాచకండి, అది ఎవరితో చెప్పండి. ఇదిగో నువ్వు ఇలా నిలదీస్తే నేను అన్ని చెప్పాల్సి వస్తుంది. ప్లీజ్ ఈ ఒక్క రహస్యం నా గుడిలో దాచుకొని. రహస్యమా? అదే అది స్టెనోస్టెలా ఇంట్లో వాడికి ఈ రోజు బర్త్డే పార్టీ. ఎంతైనా మేనేజర్ కదా, వెళ్ళక తప్పలేదు. ఇంట్లో అయితే కాన్ఫరెన్స్ ఉందని అబద్ధం చెప్పన్నాడు. అయ్యో ఏంటి ఈ రహస్యం చెప్పేశానా? ఇదిగో నువ్వెవరికి చెప్పకు. అమ్మగారు 10 నిమిషాల నుంచి పచ్చి మంచినీళ్ళనే ముట్టలేదు. ఫ్రూటీ తాగండి అమ్మగారు. చిచి, అవతల పో. ఆ, అమ్మగారు ఇలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను. సారీ పారు, కాస్త లేట్ అయింది. నేను మాట్లాడుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మీ ఆఫీస్ లో స్టెనో పేరు స్టెల్లానా? అవును దానికి వాడు బర్త్డేనా? అవును, స్వీట్ కూడా ఇచ్చింది. దాని ఇంటికి పార్టీ కూడా పిలిచిందా? అవును నేను. బస్ బస్ సబ్ ధోకా హై. ఇదేంటి స్టెల్లా బర్త్డే అంటే పార్టీ అప్సెట్ అవుతుంది? ఏం లేదురా, నువ్వు వెళ్ళింది స్టెల్లా ఇంట్లో బర్త్డే పార్టీ అని నేను చెప్పా. ఆ. దీనికి ఎంత అదిరిపడిపోతావేంటి? పాపం వాళ్ళంతా స్టెల్లా ఏదో 20 ఏళ్ల కన్నెపిల్లలు అనుకుంటున్నారు. అయ్యో 60 ఏళ్ళని నేను చెప్పలేదుగా. పారు, వెళ్ళి వెళ్ళి ఆ స్టెల్లా తల కాపీ చేయండి. వాడి మొగుడు ఒప్పుకోడు. मैं जा रही हूँ. నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. నేను వస్తాను. Don't speak. Don't speak ऐसे. అయ్యో తగిలిందా? ఏమండి ఏమండి? మ్మ్హ్మ్. అయ్యో చీట్. ఇంత అందమైన పెళ్ళా ఉండగా ఆ ముసల్దాంతా నాకేం పని? ముసల్దా? మ్మ్. ఏమిటండి చిన్నపిల్లలాగా? పాపం పార్వతి ఎంత బాధపడి ఉంటుంది. నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసా? అప్పుడు వెళ్తావు సింపుల్ గా 30,000 సర్దరా అని అడిగాను. కుదరదన్నాడు. ఏడ్చినట్టుంది. అదేం పండు? చిట్టుపండు. ఆ చిట్టుపండు గిట్టుపండు మనకు వద్దండి అంటే వినకుండా అప్పులు పాలైంది మీరు. అవన్నీ మీ తమ్ముడు తీర్చాలా? తీరిస్తే తప్ప. తప్పున్నారా? ఆయన మీకు 1,00,000 సార్లు చెప్పాను. ఏమండి నా దగ్గర నగలున్నాయి, అవి తీసుకెళ్లి తాకట్టు పెట్టి అప్పులు తీర్చండి అని. అయ్యో వాటి సంగతి అవద్దు. అవి ఎంతో ప్రేమగా మా అమ్మ నీకు ఇచ్చినవి. వాటిని చేస్తే చచ్చిపోయిన మా అమ్మ, బతుకున్న మా తాతయ్య నా ప్రాణాలు తీస్తారు. అయినా మా తాతయ్య సంగతి నీకు తెలిసిందే కదా, విపరీతమైన తిక్క. సింపుల్ గా ఆయన సొంత కూతుర్ని మా మేనసే బయట కట్టేశాడు. ఈ అలవాటు ఎప్పుడు పోతుందో వీడికి. ఇక్కడ పడుకున్నావే నాన్న? నోరు మూసుకొని నువ్వు పడుకోరా. వేలు తీయటం పొరపాటైంది. ఓం సూర్యకాంతాయ నమః. స్వర్గలోక ప్రాప్తిరస్తు. అయ్యా, మీ అమ్మగారు తద్దినం చాలా సక్రమంగా నిర్వర్తించారు. అలాగే మీ అమ్మగారికి ఏమైనా కోరికలుంటే అవి కూడా తీర్చేయండి. ఉంది పంతులు గారు. 90 ఏళ్ల మా అమ్మ అల్పాయుష్తో చచ్చిపోయింది. కారణం ఓ అల్సర్ కాదు, ఒక క్యాన్సర్ కాదు, ఓ బీపీ లేదు, ఓ టీబీ లేదు. కేవలం ఈగలు ముసిన అన్నం తినటం వల్ల మా అమ్మ వాంతులు విరోచనాలతోటి మంచం బట్టి చచ్చిపోయింది పంతులు గారు. పోతూ పోతూ నాలాంటి చావు శత్రువులకు కూడా రాకూడదని ఈ మనిషి జాతిని ఈగల బారి నుండి కాపాడమని నా చేత ఒట్టేయించుకుంది. అందుకే నా స్వహస్తాలతో 1,00,000 ఈగల్ని తప్పి మా అమ్మ ఆత్మకి శాంతి చేకూరుస్తానని మాట ఇచ్చాను. ఈగ చిన్న ప్రాణి, వాటిని చంపడం న్యాయమా? 75 కిలోలున్న మా అమ్మని 7 మిల్లీగ్రాములున్న ఈగ చంపటం న్యాయమా? ఈ రోజు నుంచి ఈగలు ఈ కప్పులో ఉన్నా, చెత్త కుప్పలో ఉన్నా, అంతేకాకుండా పైకైనా దొడ్లో ఉన్నా, పందుల దొడ్లో ఉన్నా, వాటన్నిటిని పట్టి చంపి నీ ఆత్మకు శాంతి చేకూరుస్తానమ్మా. సూర్యకాంతమ్మా. అయ్యా, ఇక నేను సెలవు తీసుకుంటాను. ఛీ, 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 ఈ యాదవ ఈగలు. ఓ 300 ఇప్పిస్తే ఇది ఎక్కువ అడిగానా? కదలదు. పోనీ 200 ఇప్పించండి. అమ్మా, నీకు మాట ఇచ్చిన మొదటి రోజు 3 ఈగలు దొరికాయి. నువ్వు చేసిన ద్రోహానికి
నిన్నిన్నాళ్ళు వదలడమే నేను చేసిన పెద్ద తప్పు. నన్ను క్షమించమా, నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను క్షమించు. నిన్ను నేను కాదురా, ఆ భగవంతుడే క్షమించాలి. భగవంతుడా, ఈయన్ని క్షమిస్తావా? వినపడ్డం లేదంట. నీ దగ్గరికే పంపిస్తాను, నువ్వే క్షమించు. సెక్యూరిటీ, సెక్యూరిటీ సార్, ఆ అమ్మాయి కర్రా? ఏ అమ్మాయి సార్? హలో, నేను నాన్న రజనీని. నీకు 1,00,000 సార్లు చెప్పాను నన్ను నాన్న అని పిలవద్దని. జన్మనిచ్చిన వాణ్ణి తండ్రి అని పిలవకుండా త్రాష్టుడాన్ని ఎలా పిలమంటావు నాన్న? రజని, నీతో ఒక విషయం సీరియస్ గా మాట్లాడాలి. రేపు పొద్దున 10ంటికి గెస్ట్ హౌస్కి రా. అలాగే వచ్చేటప్పుడు నేను మీ అమ్మ కలిసి దిగిన ఫొటోస్ నెగటివ్స్ పట్రా. అలాగే. రామ్మ, గుడ్ మార్నింగ్ డాడీ. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇంత తెలివిగల కూతుర్ని నేనే కన్నానంటే నా కెపాసిటీ మీద నాకే ముచ్చటేస్తుంది. చూడు పాప, నాలో పరమాణువుతో పుట్టిన నీకేన్ని తెలివితేటలుంటే మరి నాకెన్నుండాలి? కానీ ఒకటి మాత్రం నిజం, మీ అమ్మ చాలా చాలా అమాయకురాలు. ఎందుకంటే నాతో గడిపిన ఆడాళ్ళందరూ కడుపు కాలు రాకుండా తమ జాగ్రత్తలు తమ్ముపడి సొమ్ము చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోయారు. కానీ మీ అమ్మ నువ్వు కడుపులో ఉండగా అభాషణ చేయించుకోలేదు, ఎవడో ఓడితో సెటిల్ కాలేదు. మా అమ్మ గురించి ఏమన్నావురా? ఒక్క మాట అన్నావంటే చంపేస్తానురా. ఎందుకు ఆవేశపడతారు? ఎప్పుడు ఆవేశపడాలో అప్పుడు ఆవేశపడాలి. చూడమ్మా రజని, నీ దగ్గర ఉన్న మా పెళ్లి ఫోటోలు నాకు ఇచ్చేయి. నాకు సాక్ష్యాలు మిగల్చడం అంటే మహాశయం. నా దగ్గర లేవు. మా అమ్మగా ఇచ్చేయి. లేవు. ఇచ్చేయమంటున్నానా? లేవంటుంటే రేయ్, ఇప్పుడు ఆవేశపడాలరా? లేవని చెప్పాను కదా. ఈ ఫోన్ నాకు డాడీ. హలో, నేను రజనిని. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచేగా. ఒకవేళ 10 నిమిషాల్లో నేను రాకపోతే ఆ ఫోటోలు లెటర్లు విలేకరులకు ఇచ్చేయి. మా అమ్మ ఎంపీ గారు పెళ్లి చేసుకున్న ఫోటోలు రేపు పేపర్లో వచ్చేస్తాయి. అలాగే. ఏం లేదు డాడీ, నువ్వు ఇలాంటి వెధో పని చేస్తావని తెలిసే నా అరేంజ్మెంట్ నేను చేసుకున్నాను. హలో బావా, నేను చిట్టిని. ఇందాకోసారి ఫోన్ చేస్తే అమ్మాయి ఎత్తింది. ఎవరది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఏంటో ఫోటోలు, పోలీస్ స్టేషన్, విలేకరులు, ఒక్క ముక్క అర్థమై చాలేదు బావా. హలో హలో. అమ్మా అమ్మా అమ్మా, తలుపుతీ అమ్మా, నేను నీ దగ్గర పడుకుంటాను. అమ్మా, ఇక్కడ పడుకున్నావేంటమ్మా? ఎప్పుడొచ్చా? రాత్రే వచ్చాను. ఎంతసేపు కొట్టినా నువ్వు తలుపు తీనే లేదు. నా మీద కోపమా? లేదమ్మా, లేదు. లోపలికి వెళ్తారా? మనిషి నాక రోషం ఉండాలి. వంట చేసేటప్పుడు కాస్త ఉప్పు ఎక్కువ వేసుకో. అమ్మా అమ్మా, నన్ను వదిలు. అమ్మో, 8 అయింది. సరు లే. చూడమ్మా, మనలాంటి ఆడవాళ్ళు ఇలా పొద్దుపోయేదాకా పడుకుంటే దేవుడి దేవుళ్ళ ఇంటికి శని పడుతుంది. అయినా నాకు తెలుసులే, మా మరిదిగా నేను వదిలిపెట్టుండడు. ఇంకెందుకు 3 రాత్రులు అయిపోయాగా. రేపటి నుంచి మీ ఇంట్లో లాగే తెల్లారుజాము 4 గంటలకు లేసి ఇల్లు ఊడ్చి ముగ్గు వేసి అంట్లు తోమి బట్టలు ఉతికి. స్టాప్ స్టాప్ స్టాప్. నేను తెల్లవారుజామున 4 గంటలకే లేచి? ఓ గాడ్! ఎందుకలా నవ్వుతుంది? నవ్వదా మరి? వాళ్ళ ఇంట్లో తెల్లవారుజామున 2 గంటలకే లేచి అలవాటు. నువ్వు 4 గంటలు అటుంటే నవ్వుకుంటే ఏం చేస్తుంది? అంతేనా? సరస్వతి ఇలా నవ్వుతుంటే నా గుండెలో రాయి పడింది అనుకో. ఎక్కడ తను కూడా పార్వతిలా తయారవుతుందేమోనని. అమ్మయ్య. బుజ్జి, నీకొకటి ఇవ్వనా? చిలిపి వంటిట్లో ఏమిటి? గుర్తుందా? సంతకం పెట్టావే, డైవర్స్ పేపర్స్.
మొగుడికి తమలపాకులు ఇచ్చినంత ప్రేమగా విడాకులు ఇస్తానంటుంది ఏమిటి? सबसे पहले सुनिए सविता साथी की आवाज में గదో హిందీ అర్థం అవదు చావదు. ఆకాశవాణి కడప కేంద్రం ఇప్పుడు భక్తి గీతాలు వింటారు. చూసా వదిన, నీ చెల్లెలు చేసిన పని. వేకోజామున 4 గంటలకే లేచి అచ్చం నీలాగే ముగ్గేసింది. అది తెలుసు, కానీ టిఫిన్ కూడా ఇంత తొందరగా చేస్తుంది అనుకోలేదు. కనీసం ఇడ్లీ పిండి కూడా రుబ్బకుండా దేవుడి దయ వల్ల. అదే అదే సరస్వతి స్పెషాలిటీ, ఇన్స్టెంట్ ఇడ్లీ. పొద్దున్నే లేచి పనులన్నీ చేసింది కదా, పాప అలసిపోయి ఉంటుందని నేనే 1 గంట పడుకోమన్నాను. అబ్బబ్బా, దీని శుభ్రంతో చచ్చిపోతున్నాను వదిన. 1 గంట పడుకున్నా సరే మళ్ళీ పడుకోవాలా? అలాగే ఉండాలి. అమ్మయ్యా, దేవుడి దయ వల్ల ఇన్నాళ్ళకి ఈ ఇంటిని నన్ను అర్థం చేసుకునే అమ్మాయి వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. బుజ్జి ఆ? అదిరిందోయ్. అచ్చం బాబాయ్ హోటల్ నుంచి తెప్పించుకుని తింటున్నట్టుంది. చిత్రం ఏంటో తెలుసా వదిన, సరస్సు కూడా వంటలు తన బాబాయ్ దగ్గరే నేర్చుకునింది. ఈ బాబాయ్ అంతా ఒకేలా వండుతారనుకుంటా. కానీ అంతకంటే విచిత్రం ఏంటో తెలుసా, పాల ప్యాకెట్ లోంచి పాలు తరగకుండానే ఫ్లాస్కులకి కాఫీ వచ్చేసింది. అయినా నువ్వు గోడ దూకి ఇడ్లీలు తెచ్చిన వాడివి, ఈ పాల ప్యాకెట్లు కూడా గోడ అవతలే పారేయచ్చుగా. నా బాత్రూంలో ఎందుకు దాయడు? ఏదో ఒకటి. మొత్తానికి 3వ తోటకోడలి దెబ్బకి అక్క బాగానే ఫూల్ అయింది. ఆజ్ మై బహుత్ ఖుష్ హూ. బుజ్జి, కొంచెం కాఫీ ఇస్తావా? వస్తున్నా. నేను ఇంట్లో నుంచి బయటికి రావడం ఇదే మొదటిసారి. నేను అంతే. నేను నీతో తిరిగినట్టు మా నాన్నగారికి తెలిస్తే ఇలా కొడతారు. కొట్టినా తిట్టినా నువ్వే నా ప్రాణం. కావాలంటే మీ నాన్ననే ఎదిరిస్తా. దీనికి ఎందుకు కొట్టడం? ఊరికే అన్నానులే. నేనేమన్నా కొట్టావు? నాకేం భయం లేదు. ఎందుకు కొట్టావు? నువ్వు కొట్టలేదు నేను కొట్టా. నీకోసం ఎంతో కష్టపడి ఐస్ క్రీమ్ తీసుకొచ్చా, తిను. నేనంటే ఎంత ప్రేమండి. ఎందుకు ఐస్ క్రీమ్ కింద పడేశావు? వీడు మమ్మల్ని కొట్టాడు. అవును, వీడు మమ్మల్ని కొట్టాడు. వీడెవడో పిచ్చాడు అన్నాడు, కొట్టండి. నేను మిమ్మల్ని కొట్టలేదు, ఈగల్ని కొట్టా. ఈగల ద్వారా మీకొచ్చే వ్యాధుల నుంచి కాపాడాను. నమస్కారం అండి అయ్యగారు. రావయ్యా. ఏ బాబు, చదువుతున్నావా? అమ్మో, వీడితో పెట్టుకోకూడదు, బూతుల పంచాంగం విప్పుతాడు. తాతయ్యకి అప్పుడప్పుడు మనవరాళ్ళ మీద ప్రేమతో 500 రూపాయల చీరలు ప్రెజెంట్ చేయడం అలవాటు. నీకు ఇష్టం వచ్చిన చీర సెలెక్ట్ చేసుకో. ఓ 500 రూపాయల చీర నా మొహాన్ పడేయమని చెప్పండి చాలు. ఓ గాడ్, నచ్చినా నచ్చకపోయినా 500 రూపాయల చీరే తీసుకోవాలా? అది మీ ముగ్గురికి సమానంగా. ఓహో, కేంద్ర బడ్జెట్ అలా ఆదేశించిందా? ఏవయ్యా, ఆ 1000 రూపాయల చీరలు ఇటువు. సరు, ఇవేం బాలే కదూ? బానే ఉన్నాయి. బట్ సరు, తాతగారు 500 రూపాయలే ఇస్తారు, మిగిలిన 500 మీరివ్వండి. బాగుండదేమో. ఏది బాగుండదు, ఎవరికి బాగుండదు. చూడండి, ఒకరి కోసం మనసు చంపుకోవడమో, మరొకరి కోసం అడ్జస్ట్ అయ్యి త్యాగాలు చేయడమో నా వల్ల కాదు. ఈ ఇంట్లో ఏదో తేడా వచ్చింది. కరెక్ట్ గా చెప్పావురా బక్క విధవా. ఏమయ్యా, కెమెరా అంతా రెడీయా? రెడీ సార్. ఎంపీ గారు మేకప్ వేసుకుంటున్నారు. మొదటి ప్రశ్న, మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీరు అరికట్టబోయే 3 అక్రమాలను చెప్పండి. 3 దొంగతనాలు, దొంగ ఓట్లు, దొంగ సారా. మీ పార్టీ అధ్యక్షుడు
గౌరవనీయులైన శంకర్రెడ్డి గారిపై మీ అభిప్రాయం? ఆయన చాలా గొప్ప వ్యక్తి. మా ఇద్దరి మధ్య చాలా మంచి సంబంధాలున్నాయి. మిమ్మల్ని మీ పార్టీని తిడుతున్న ప్రతిపక్ష నాయకుడు ముఖర్జీ గారిపై మీ అభిప్రాయం? వాడు ఉత్త ఎదవ. వాడెన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు. డాడీ, ఈ ఇంటర్వ్యూతో నువ్వు దారుణంగా ఇరుక్కుపోయావు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎంపీ గారితో ఇంటర్వ్యూ చేశారు కదా, క్యాసెట్ రెడీ అయిందా? నేను ఎంపీ గారి పిఏని. నన్ను ఒకసారి చెక్ చేయమన్నారు. హై బ్యాండ్ ఎడిటింగ్ ఏనా? మీకు టీవీ ఎడిటింగ్ తెలుసా? ఆపరేటింగ్ కూడా వచ్చు. అయితే మీరే చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీరు అరికట్టబోయే 3 అక్రమాలను చెప్పండి. 3 దొంగతనాలు, దొంగ ఓట్లు, దొంగ సారా. మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీకున్న 3 అర్హతలు చెప్పండి. 3 మన రాష్ట్రంలో పేరు మోసిన గుండా నక్సల్స్ నాయకుడు గోపాల్ దాస్ మీద మీ అభిప్రాయం? ఆయన చాలా గొప్ప వ్యక్తి. నా సహాయ అందరినీ చూడమని చెప్పండి. ఎవరు మిస్ కాకూడదు. సీఎం గారు కూడా చూస్తున్నారట. ఉమాపతి గారు, క్యాబినెట్ లో హోమ్ గ్యారంటీ. హోమ్ లో ఏమొస్తుందా బావా? ఫైనాన్స్ మినిస్ట్రీ. సర్లేరా, పెద్దవాళ్ళు ఏమిస్తే అది తీసుకుంటాం. అడుగుతామా? ముఖాముఖి ఈనాటి కార్యక్రమంలో సంచలన వ్యక్తి ఎంపీ శ్రీ ఆకుల ఉమాపతి గారితో పరిచయం. మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీకున్న 3 అర్హతలు చెప్పండి. 3 దొంగతనాలు, దొంగ ఓట్లు, దొంగ సారా. మన రాష్ట్రంలో పేరు మోసిన గుండా నక్సల్స్ నాయకుడు గోపాల్ దాస్ మీద మీ అభిప్రాయం? ఆయన చాలా గొప్ప వ్యక్తి. మా ఇద్దరి మధ్య చాలా మంచి సంబంధాలున్నాయి. ఆయన చేసే ప్రతి పని వెనకాల నా సహాయ సహకారాలున్నాయి. ఏంటండి సమాధానాలు? అయినే అనలేదంటే బాబు. నువ్వన్నయ్య బావా. అబ్బా, సమాధానాలు నాయరా, కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఈగావు. మీ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులైన శంకర్రెడ్డి గారిపై మీ అభిప్రాయం? ఆడుత్త ఎదవ. ఆడెన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు. త్వరలో వాడి గుట్టు రట్టు చేసి ఈ ప్రజల చేతే వాడిని చెప్పు తీసుకుని కొట్టేలా చేస్తాను. రావచ్చంద్ర, ఇది నేను అనలేదురా బాబు. ఎవరన్నా ఆపేయండిరా, ఆపేయండిరా. పార్టీ పరువు తీసావు కదయ్యా. అదండి చిచి, నీకు మినిస్టర్ ఇవ్వడం కాదు, పార్టీ నుంచే పీకేస్తాం. బావా, చీఫ్ మినిస్టర్ గారి ఇంటి దగ్గర నుంచి ఫోన్. అమ్మో, ఎంపీ ఉమాపతి, ఉమాపతి, ఎంపీ ఉమాపతి, ఎంపీ ఉమాపతి, ఎంపీ ఉమాపతి. మమ్మల్ని కార్తీరా, వెళ్ళి సీఎం గారి కాలమే పడదాం. పార్టీ నుంచి ఎంపీ ఉమాపతిని, పార్టీ నుంచి ఎంపీ ఉమాపతిని. ఈ రోడ్డు రివర్స్ చేయి. ఏం లేవు, పామాయిల్ అడిగినా లేదు. ఎందుకయ్యా రేషన్ షాపు మూసేయచ్చుగా? మీకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందనగా ఎలా చేస్తున్నారు? అవునమ్మా, ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా ఇవ్వను. ఏం చేస్తారు? ముందు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి. వీడెక్రమాన్ని అరకట్టే వాళ్ళే లేరా? ఏమండి, కొంచెం పంచదార ఉంటే ఇస్తారా? ఈగలు పట్టుకోవాలి. వెళ్ళి వెళ్ళవయ్యా. కార్డు ఉన్న వాళ్ళకే సరుకులు లేవు. ఈగలు పట్టుకోవడానికి పంచదార కావాలంట. వెళ్ళి వెళ్ళా. కొన్ని చిన్న బెల్లం ముక్క ఉండే. అయ్యా, అయ్యో వద్దండి, వాడు పెద్ద రవిడి. గోడౌన్ సరుకుచ్చుకొని లేదన్నా. బాబు, వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చేస్తాను. నన్ను మాత్రం చెప్పొద్దు, చెప్పొద్దు, చెప్పొద్దు. 7, 8, 9. చాలా దొరికినాయి. साला को गंदा कर देती है। असल बिगड़ा हुआ लड़का है। तुम क्या चाहती हो सबके सब बिगड़ जाए? तो क्या यही चाहती कि मछली को यहाँ से चली जाए? लोग थूकेंगे नहीं मुझ पर।
यहाँ अपना बनकर नहीं रह सकती तो जा जहाँ तेरी मर्जी है. క్రికెట్ వస్తుంది. అంత మంచి సినిమా వస్తుంటే ఎందుకు చేంజ్ చేసావు? నాకు హిందీ రాదు, పైగా జీ అంటే ఎలర్జీ. మరి బుజ్జి నువ్వు హిందీ ఎంఏ అన్నాడు. అన్నాడా? ఓడ్ ఫెలో నా గురించి లేనిపోయిన బిల్డప్లు ఇచ్చి మిమ్మల్ని పెళ్లి కొప్పించినట్టున్నాడు. క్లీన్ బాల్. కమాన్ యార్, నన్ను కాసేపు క్రికెట్ మ్యాచ్ చూడండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు చూసినా జీ చూడటమేనా? నేను క్రికెట్ చూస్తాను. కుదరదు, ఇది నాది, నా మొగుడు కొన్నది. నీ మొగుడు కొన్నదైతే తీసుకెళ్లి నీ బెడ్రూమ్ లో పెట్టుకో. అంత కర్మేం పట్టలేదు, ఇక్కడే ఉంటుంది. ఇది కామన్ హాల్. అంత అవసరమైతే నువ్వు ఒక టీవీ కొనుక్కుని నీ బెడ్రూమ్ లో పెట్టుకో. బుజ్జి 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 ఏం చేస్తాడు? బుజ్జి ఏ బుజ్జి ఏం చేస్తున్నారు? ఇదేంటి బుజ్జి తెలుగులో పాడుతున్నాడు ఏమిటి? పల్లవులు ఈ రౌండ్ లో ఎంత స్కోర్ లో ఉన్నారో చెప్తే. రాగం 70. ఏమిటిది? కనబడ్డా లేదా? నీ టీవీ మీద నా టీవీ. ఇది మా ఆయన కొనిచ్చింది. అయితే దాన్ని తీసుకెళ్లి నీ రూమ్ లో పెట్టుకో. కుదరదు, నువ్వే అన్నావుగా ఇది అందరికీ కామన్ హాల్ అని. ఇక్కడే ఉంటుంది. అసలు ఏమనుకుంటుందయ్యా మీ ఆవిడ? అవును. నన్ను ఇన్సల్ట్ చేస్తుందా? అవునవును. నేనెవరని తెలుసా? అవునవును. అసలు ఏ ఫ్యామిలీ నుంచి వచ్చానని తెలుసా? అవునవును. అసలు ఏమిటయ్యా అన్నిటికీ అవును అవును గంగిరితో తలుపుతావేమిటి? నేను ఎవరైనా వెరిమోహన్ అనుకున్నావా? అవునవును. మళ్ళీ అవును. అసలు ఏమైంది నీకు? హ? అసలు నా కుమ్మడి కుటుంబం అంటేనే ఒళ్ళు మంట. ఇంకొకసారి నా విషయంలో ఎవరైనా జోక్యం చేసుకున్నారో ఈ ఇంట్లోంచే కాదు, మీ మరిది గారి జీవితం నుంచి వెళ్ళిపోతాను. డైవోర్స్. దేవుదేవులు మోసపోయానా? నువ్వు మోసపోకూడదని అమ్మా నీకు ఇదంతా చెబుతుంది. అయినా నీ చదువు సంస్కారం ముందు వాళ్ళు ఏ పాటి? కరెక్ట్ అక్క. అసలు వాళ్ళ గురించి నాకేం చెప్పకమ్మా, నాకు బాగా తెలుసు. అయినా నువ్వేంటమ్మా మాటి మాటికి వేరే కాపురం పెడతా బయటికి వెళ్ళిపోతానంటావు. అలా వెళ్ళిపోతే ఈ ఆస్తుల నీ వాటా సంగతి ఏమిటి? పైగా మీ పెద్దక్క గారి పెట్టెలో లక్షలు విలువ చేసే మీ అత్తగారి నగలు పడి ములుగుతున్నాయి. మరి వాటిని ఏం చేస్తావు? సార్ డీడీ మార్చుకొచ్చాను. థ్యాంక్స్ రా తమ్ముడు. అన్న ఎప్పుడు తెలుసు కరెక్ట్ గా డబ్బుతో రెడీగా ఉన్నావు. ఒరేయ్, అది మా మామగారు పంపించిన డబ్బురా. పర్వాలేదు లేరా. ఇదిగో నా మాట వినరా, అది మా పెళ్లి రోజుకి పార్వతికి నగలు కొనుక్కోమని పంపిన డబ్బురా. ఒరేయ్, అయ్యో అన్నయ్య, నా డబ్బులు నాకు ఇచ్చి తమ్ముడు ఎప్పటి నుంచో చంద్రహారం చేయించుకోవాలని పార్వతి ఆశపడుతుంది. అది నాకు తెలుసు. నీ వదిలేమో అమ్మమ్మ చంద్రహారం తాకట్టు పెట్టి ఆపు తీర్చేయమంటుంది. అది నీకు తెలీదు. కాబట్టి బెస్ట్ ఐడియా ఏమిటంటే ఈ డబ్బు నాకు ఇచ్చేసామనుకో, అమ్మమ్మ చంద్రహారాన్ని సింపుల్ గా పాలిష్ చేయించి నీకు ఇస్తా. అదేమో తీసుకెళ్లి సింపుల్ గా నీ వైఫ్ కి ఇచ్చేయి. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అయ్యో, అది పాలిష్ చేసిన పాత నగని పార్వతికి తెలిసిన, పార్వతి వేసుకున్నది తనదని వదిలికి తెలిసిన, అయ్యో నా డబ్బులు నాకు ఇచ్చా. ఎలా తెలుస్తుందా? నువ్వు చెప్తావా? నువ్వు చెప్తే తెలుస్తుంది. చూడు తమ్ముడు, ఒకే రక్తాన్ని పంచు పుట్టిన అన్నదమ్ములు ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఆదుకోకపోతే మన బంధానికి, అనుబంధానికి, ఆప్యాయతకి, అనురాగానికి, మమకారానికి అర్థం ఏమిట్రా? చాలు అంత ఫీలింగ్స్ వద్దు. ఇదిగోండి చంద్రహారం. దేవుడి దయ వల్ల మీ అప్పులు తీర్తే అదే 10,000. కాదు, 30,000. కొత్తనగా షోరూమ్ లో కొత్త నాకంటే తడతడలాడిపోవాలి. అట్లాగే. ఎలా చేస్తావు ఏమిటో. బాగానే చేస్తాను. పారు ఏమిటండి ఇంత షాక్ ఇచ్చారు? షాకే మరి. సో బ్యూటిఫుల్. జాగ్రత్త, బెడ్రూమ్ లో మాత్రం వేసుకో, వదిలికి మాత్రం చూపించుకో. ఏడ్చినట్టుంది. అసలు చూపించాల్సింది ఆవిడకి. అయ్యో, చూస్తే అంతా తెలిసిపోతుంది కదా. ఏం తెలిసిపోతుంది? అదే ఆ మీద కడుపు మంటతో కావాలని కొన్నామని తెలిసిపోతుంది. మీరేమైనా అనుకోండి, నేను మాత్రం ఆవిడ ముందు వేసుకునే తిడతాను. దేవుడా,